నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. నేను ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తానండి. ఏ విధంగా చేయాలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను, మీరు చూడండి. అవి పెట్టేయాలండి. కొన్ని పల్లీలు వేయించాలి. పల్లీలు, కొబ్బరి, దాల్చిన చెక్క వేసేయాలండి. వేగాక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పొట్టు తీసి ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఇవన్నీ వేస్తే బాగా రుచిగా అవుతుందండి కర్రీ. ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకొని వంకాయలన్నీ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వంకాయ కట్ చేసేసుకొని 4 మూలలు. తర్వాత వేయించినవి అన్నీ చల్లారాక మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి పట్టేసుకొని అన్నీ అందులో మిక్సీకి పట్టేసేయాలండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు వేయాలండి. కారం, ఉప్పు, పసుపు, కట్ చేసిన ఉల్లిపాయ వేయాలండి. మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలండి. మూత పెట్టి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ అయిపోయాక కొంచెం వాటర్ పోసి మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని కట్ చేసిన వంకాయలు అన్నీ నింపేయాలండి. అందులో అన్నీ మంచిగా అన్ని మసాలాలన్నీ మంచిగా అందులో పట్టేసేసి అన్నీ మంచిగా నీటిలో వాష్ అన్నీ పట్టేసి ఇవన్నీ అయ్యాక మళ్ళీ కడాయి పెట్టేసుకొని అన్నీ నింపేసుకోవాలండి. కట్ చేసిన అన్నిట్లో 4 ముక్కలు కట్ చేసి మళ్ళీ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. మసాలా వంకాయ కర్రీ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. తగినంత వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసేసుకున్నాక కరివేపాకు రెబ్బ వేసుకోవాలండి. తర్వాత వంకాయలన్నీ అందులో వేసేసేయాలండి. ఆయిల్కి వచ్చాక కొంచెం ఇంగువ వేసి వంకాయలు వేసుకోవాలండి. మనం మసాలా నింపిన వంకాయలన్నీ అందులో వేసేసుకొని మంచిగా వేసుకొని ఇంకా మిగిలిన మసాలా కూడా పైన వేసేసుకోవాలండి. అది అందులోకి వేసి అయ్యాక కొంచెం కోల్డ్ అయిందంటే గొంతు గరగర ఉంది, ఏమనుకోకండి. అన్నీ మసాలాని వేసేసి మూత పెట్టేసేయాలండి. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం చింతపండు నానేసేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇంకా మంచిగా ఉడకాలండి. దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయ్యాక ఆయిల్ పైకి వచ్చాక కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వెళ్ళాలి. ఆయిల్ వదిలేస్తుందండి మంచిగా. ఇట్లా ఆయిల్ అన్నీ పైకి అవుతాయి.